రెచ్చిపోయాడు. డీఎస్పీని కారుతో ఢీకొట్టాడు. వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇంతలో నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న కారును డీఎస్పీ ఆపే ప్రయత్నం చేయగా డ్రైవర్ కారుతో శ్రీనివాసరావును ఢీకొట్టి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో గాయపడిన డీఎస్పీని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆత్మకూరు సీఐ గంగాధర్ తన సిబ్బందితో కలిసి నిందితుడిని వాహనాన్ని సీజ్ చేసి పట్టుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు రాజమండ్రి సమీపంలోని రాజానగరంకు చెందిన సత్యనారాయణగా గుర్తించారు. పట్టుబడిన కారులో మాదక ద్రవ్యాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.